ఆటో వచ్చినట్టు ఉంది. ఇక సామాన్ అయితే తీసుకొద్దానికి మళ్ళీ ఆటో వచ్చింది. ఈ సామాన్ అయితే తీసుకుపోవాలి ఇప్పుడు. నిన్న రమ్మంటే రాలేదేరా? కిరాయి పోయినావా? ఇప్పుడు వేసేస్తే అయిపోతుంది. సరే తిన్నావా మరి? తిన్నా బిడ్డ. ఈ సామాన్ తీసుకోవాలి ఆడ వేసేస్తే ఈ డబ్బులు కూడా వేసుకోవా పోతావా? ఇవి వేసినాక ఆ డబ్బులు వేసుకుందా? సరేనా? సరే బిడ్డ. సో ప్రతిసారి మనకు ఎప్పుడు ఏ పని ఉన్నా కానీ అదే ఆట వస్తుంది కదా. హరికృష్ణ హరికృష్ణ మనకు మస్తు హెల్ప్ చేస్తుంది నిజంగా. హరికృష్ణ ఆట పరంగా కానీ పని పరంగా కానీ అంటే వానికి ఏ హెల్ప్ ఉన్నా కూడా మనం చేస్తాం. మేము 20 మంది పోతాం వానికి. యూత్ సపోర్ట్ లెక్క వాడు ఒక్కడే ఉంటాడు పాపం. వాళ్ళ ఇల్లు ఒక్కటే ఇక వాడొక్కడే ఉంటాడు. అందుకని చెప్పేసి ఇక వాడు మాతోటి ఉంటాడు, మేము వానికి హెల్ప్ చేస్తుంటాము. ఆడు చూడు ఒకసారి. ఇక మళ్ళీ మన గడ్డ కూడా మొత్తము ఏమంటారు ఆట వంకొక్కడే ఉంది కాబట్టి దానికి వాడే ప్రతిదీ మనుషులు ఎక్కించుకోవాలన్నా, సామాన్లు ఎక్కించుకోవాలన్నా, ఏమైనా ఎక్కించుకురావాలన్నా ఇక ప్రతిదీ చెప్పంగానే వస్తున్నా బాగుంటాడు. తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఒక చిన్న మంచి మాటే మంత్రము. జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు, కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడూ కోల్పోకండి. కాలం, సంతోషం, స్నేహితులు, ప్రేమ, నమ్మకం, ఆరోగ్యం, వీటిని కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళీ పొందలేము. పరిస్థితుల అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రం పరిగెత్తడం గొప్ప కాదు, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి పోరాడిన వాడే గొప్పవాడు. ఎంత బాగుంది కదా. ఆరోగ్యం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. డబ్బు పోతే తిరిగి తీసుకోవచ్చు. అదే కాలం నిన్నటి రోజుని ఈరోజు రమ్మంటే వస్తుందా? రాలేదు. స్నేహితులు ఒక్కసారి విడిపోయారు అనుకో, వాళ్ళ మధ్య నమ్మకం పోయిందనుకో మళ్ళీ రాలేరు. అట్లా జీవితంలో కొన్ని సత్యాలు నిజంగా చాలా అంటే చాలా అనుబంధాల్ని కలిసిమెలిసి ఉంటాయి. సో ఈరోజు వచ్చేసి మేము హాస్పిటల్ వెళ్తున్నాం. ఎందుకంటే మా బుడ్డోడికి, మా క్రియాన్స్కి వెయిట్ చెక్ చేయాలి ఒకసారి. అట్లాగే కొంచెం హెల్తీగా ఉండాలని కొన్ని మెడిసిన్ అట్లా తీసుకోదామని వెళ్తా ఉన్నాం. శిరీష వాళ్ళ మదర్ కూడా వచ్చింది ఈరోజు. అత్తమ్మ మంచిగా ఉన్నావు? అత్తమ్మ పిల్లలు మంచిగా అత్తమ్మ మస్తు పని చేసిన వాడు. నీకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు నువ్వు పని చేసినందుకు. ఇక్కడ చాలా హార్డ్ వర్క్, చాలా కష్టం, నిజానికి చాలా హార్డ్ వర్క్. ఎంత కష్టం చేస్తామో, ఎంత ఎక్సర్సైజ్, ఎంత వర్క్ చేస్తే అంత ఎక్సర్సైజ్ అవుతుంది. దానివల్ల మనిషి జీవితకాలం పెరుగుతుంది. నాకేం అవసరం లేదు, వాళ్ళే బట్టలు వెండుకొని వాళ్ళే ఏమైనా వేసుకొని అనుకుంటే అట్లే కూర్చుంటే నా లెక్క ఫ్యాట్ పెరుగుతుంది, జీవితకాలం తక్కువ అవుతుంది. అందుకని ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది అన్నట్టు. అత్తమ్మ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది కాబట్టి అట్లా ఉంది. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం క్రియాషన్ తీసుకొని. బై ఫ్రెండ్స్. నేను నిన్ననే చెప్పిన చీరలు కుట్టుకోకండి అని, ఎందుకంటే కుట్టినే కట్టుకుంటలేరు కాబట్టి. అందుకని చెప్పేసి జ్యోతి అట. సరే ఇప్పుడైతే ఎక్స్క్యూజ్ చేస్తున్నా. ఇగో శేఖర్, నువ్వు ఇంటికాడ ఉంటావు కాబట్టి తీసుకుపోయి చీరలు వేసేసాయి, సరేనా? పెయింట్కి చెట్లు ఎండిపోతున్నాయిరా. పెయింట్కి చెట్లు ఎందుకు ఎండిపోతాయా? అవును, నీళ్ళు వచ్చినా ఎండిపోతుంది. అటు తమలపాకు కూడా ఎండిపోతుంది. హీట్ ఎక్కువ వస్తుందా? ఏమో మరి, ఆ పెయింట్ ఉంటుంది, ఎండ ఎక్కువ వస్తున్నట్టుంది కావచ్చు. ఈ పెయింట్ వేసేటప్పుడు చెట్లు మొత్తం ఎండిపోయినాయి. మరి నీళ్ళు పోసినా ఉంటుంది, అట్లా ఉంటున్నాయి. బాబాయ్ బాయ్ బ్రదర్. బాయ్ బేటా. బాయ్. అది చూడు గూడు కట్టుకుంటున్నాను. నువ్వు ఎక్కువ సాపు నా లేట్ అవుతుంది. శేఖర్ బయట రైట్ బాయ్. తొందర వస్తుందా? నేనా? నాకు కొన్నాయి. కరెక్ట్ 1:30 వరకు వస్తాం. మళ్ళీ 1:30 వరకు? ఓకే డన్. లేకపోతే 1 గంట వరకు వస్తాం. శిరీష వాళ్ళ అమ్మ రాగానే దెబ్బకి స్నానం చేసి పొద్దున స్నానం చేయలే కదా. మేము అందరం చేసినాం. శిరీష కొత్త వెళ్ళి వాళ్ళ అమ్మని చూసి ఆ అమ్మ వచ్చిన తొందరగా పోయి స్నానం చేసి పని అయిపోయిందా? బట్టలు బాసలు మొత్తం బయట ఇట్లా నెత్తిలో వేసుకొని వంటకడ రావద్దు తెలుసా? అది పచ్చి ఉంది దూసుకుంటున్నాయి. డాడీకి లేట్ అవుతుంది అని చెప్పి వంటకాడికి వచ్చేసి. డాడీకి ఏం సరే టమాటా కారా? ఓకే డన్. అక్కడ వస్తారు, అక్కడ రాగా వంట అయిపోతుంది కదా. మరి మనకేమంటారు శిరీష? వంకాయ. అరే వంకాయ ఉంది కదా. సో వంకాయ ప్లస్ టమాటా పప్పకి. చపాతీ మధ్యాహ్నం పప్పకి రైసే కదా. అయితే ఈరోజు మింటికి వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు చెప్పు శిరీష, ఎందుకు వస్తున్నావు? ఉత్తి కాదు, మేము ఎందుకు పోతుంది అంటే రేపు బియ్యం ఇస్తారు. మరి అట్లా చెప్పొచ్చు కదా. ఉత్తినే అంటే ఎందుకు తోలిపోతున్నావు అనుకుంటారు మళ్ళీ అందరూ.
ఏదైనా ఫ్రాంక్గా చెప్పేసేయాలి. ఆ, కారం తక్కువే, కారం ఎక్కువ ఉంది, ఘోరంగా ఉంది మొన్న పట్టించిన కారం. అవును కొంచెమే వేసిన. కొంచెం వేసినావా? అయితే రేపు పెద్దలకి బియ్యం ఇస్తాం కదా, అట్లా అని చెప్పి అమ్మ వచ్చి తలుపుకుంటుంది ఇక. సో ఎన్ని రోజులు పోతావు? ఆ? ఎన్ని రోజులు పోతావు? తెలియదు. పోవడే మన చేతులు ఉంటుంది, వచ్చి నా చేతులు లేదు బాబా అంటావా? ఇప్పుడే చెప్తున్నా, ఇవాళ పోయినావా, రేపు ఉన్నావా, ఎల్లుండి వచ్చినావా? ఆగు, ఈరోజు పోతున్నావు సరే సార్. పెద్దలకు బియ్యం ఎప్పుడు ఇస్తారు? రేపు ఇస్తారు. రేపు ఉండు, ఎల్లుండి రా. ఎల్లుండి అమ్మ సార్. ఇది అమ్మగారి ఇంటికి పోగానే కథ అమాస పున్నమి ఇంకా ఎన్నో ఏముంటాయి, శుక్రవారము మంగళవారము ఇంకా అంతే మస్తుగా ఉంటాయి. ఈ నుంచి పోతే ఈరోజు ఎవరం, ఈరోజు సోమవారం, మరి మేము కూడా పంపించాం మరి. సోమవారం వస్తా 2 రోజులైనా. అదే అమ్మగారి ఇంటికి పోతేనేమో రోజు లెక్క పెడతారు, అంటే ఏమంటారు వారాలు లెక్క పెడతారు అమాస పున్నమి. ఇంటికి నుంచి అయితే ఎప్పుడన్నా పోవచ్చు, ఏ రోజన్నా పోవచ్చు, ఏ రోజన్నా రావచ్చు. అమ్మారి ఇంటికి పోతే మాత్రం రిటర్న్ రానికి ఉండదు కదా. దానికి మళ్ళీ నుంచి కూడా వస్తాం, కాకపోతే శుక్రవారం అట్లా ఆ ఇంటి ఆడపిల్ల అట్లా పోదని చెప్పేసి రారు. సరే ఒకవేళ శుక్రవారం పెళ్ళి అయింది, కూడా శుక్రవారం పెళ్ళి అయింది అనుకో, పంపిస్తారా? పంపిరా. అప్పుడు శుక్రవారం పెళ్ళి వస్తుంది బాబు. పెట్టుకోరు ఎవరు? ఏమో తెలియదు, ఎప్పుడు పెట్టుకోరు శుక్రవారం. నాకు తెలియదు. సరే మంగళవారం కదా పెళ్ళి, కాదా? పెళ్లి చేసుకుంటారు అంటున్నా. మరి ఏదో ఒక రోజు పెళ్లి అవుతుంది, మంగళవారం అవుతుంది, శుక్రవారం అవుతుంది, ఇంకో అమాస రోజు పెట్టుకుంటారా? పెట్టుకోరు అనుకుంటా. పెట్టుకోరు అమాస రోజు పెట్టుకోరు. ఇట్లా ఏదో రోజు వస్తాం, మా రోజు అయితే పెళ్లి చేసి కాలుగా అయితే పంపిస్తారు కదా. పంపిస్తారు, అప్పుడు తప్పది. మరి ఇప్పుడేమో అంటే అట్లా అంటారు కాబట్టి పంపారు. ఇప్పుడు అట్లా అంటారు కదా, మరి ఇప్పుడు కూడా అంటారు, అందుకే పంపారు అంటున్నా. కానీ పోతే వస్తాం అంతే. ఒక్కోసారి వస్తాం, పోవాలని ఉంటుంది కానీ రావాలని ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిన ఒకసారి శుక్రవారం కూడా వచ్చిన. కాదు సిరీస్ నిజం చెప్పు, ఇది నుంచి ఎప్పుడెప్పుడు పోవాలని అనిపిస్తుంది. ఇది పోతే ఆడికి పోయినాక ఆ ప్రపంచం ఇది గుర్తురాదు. ఇక ఏం పోతాం అబ్బా పోవాలా అనిపిస్తుంది కదా. ఎందుకు అనిపిస్తే ఈడ మంచిగా ఉంటే ఆడ మంచిగా ఉంటాయి కదా. ఈడికి వస్తే ఈయన ఉంటావు, వాడికి వస్తే ఆడ ఉంటావు. ఆడిపోతే ఇది గుర్తు మళ్ళా ఇటు ఆలోచించిన అనుకో, ఇక ఈడికి వచ్చినా గానీ అట్టే ఆలోచిస్తుంది, ఈడ మంచిగా ఉందో లేదో అనుకుంటారు. ఈడుండి నేను అట్ట ఆలోచించిన అనుకో, అమ్మ వాళ్ళ దిక్కు ఈడుండని మంచి అంతా మమ్మీ వాళ్ళ దిక్కు ఉంది, ఈడేమైంది మంచిగా ఉంటున్నావు కదా. అందుకని అప్పుడప్పుడు రెండు కావాలి, ఇటు అంటే అటు పోయి ఈడనే ఉండాలి. ఇక అట్లా గ్యాప్లు అప్పుడు చూసుకొని రావాలి, ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి. కానీ ఈ వారాలు అంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. వారాలు ఏమైనా స్పెషల్ ఏదైనా ఉంటేనే పోతుంది. పండుగల పబ్బలు అయితే కామన్. నార్మల్ అయితే ఎప్పుడు ఇన్నే ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా ఇస్తారా పెద్దలకు బియ్యం? ఎప్పుడైనా ఇస్తాము. ఇక మమ్మీ చెప్పేసి అందరు చెప్పి ఇక తొడుకోదామని చెప్పి వచ్చింది. ఓకే డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఎందుకు మరి ఎట్లా పోతావు? బస్కి పోతా. అమ్మ ఇట్లా వచ్చేది సాయంత్రం చూద్దాం. బకాయిట్ వచ్చినాక అన్నం తిన్నాక ఓ సాయంత్రం ప్రయాణం. ఇప్పుడు వంట అయినట్టేనా? అవుతుంది. ఎందుకు ఈ రూమ్ లో మరి మస్తు ఈ కిటికీ పెద్ద పెట్టాల్సి నిజంగా. అన్న దేవుడు రూమ్ కట్టిస్తాను కదా, అప్పుడు అది తీసేసి పెద్ద కిటికీ పెట్టి కొద్దిగా వెంటిలేషన్ చేసుకోవాలి వంట రూమ్ లో. ఈ హోల్ చిన్న ఉంది కదా, ఈ ఘాట్ ఓనికి పెట్టుకోవాలి, ప్లస్ వెంటిలేషన్ ఎక్కువ స్టార్ పెట్టుకోవాలి. ఇలా ఉండాలంటే అది కష్టం. చిన్నగా అయిపోయింది ఆ హీట్ కి, సమ్మర్ కి అంతా ఎండాకాలం అయితే అసలు స్నానం చేసినట్టు అవుతుంది. సో క్రియాన్షన్ అయితే హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వచ్చేసినాం. ఈయన ఎందుకు తింటలేడు అనేది మెయిన్ ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవుతుండు. ఎప్పుడు అంగన్వాడి పోయినా కూడా అప్పుడు గ్రీన్లో ఉండేటప్పుడు ఇప్పుడు ఎల్లోకి వస్తుండు. ఎల్లో అంటే గ్రీన్ నుంచి ఎల్లో నుంచి రెడ్ కోడ్స్ ఉంటాయి. ఆ రెడ్కి వచ్చిందంటే ప్రమాదంలో ఉన్నాడు. మరి రెడ్ వేసుకోండి, ఎల్లో ఉండరా అట్లా కాదు. అంగన్వాడీలో ఒక స్టేజ్ ఉంటుంది అన్నట్టు, ఆరెంజ్ కలర్లో ఉండు. సో దానికి ఎల్లో కలర్లో ఉండు. ఎల్లో నుంచి ఆరెంజ్ నుంచి రెడ్ 4 ఉంటాయి మొత్తం. గ్రీన్ ఉన్నానుకో మంచిగా ఉన్నట్టు, టుమ్ము టుమ్ము నీ లెక్క ఉండాలి. టుమ్ము నా లెక్క ఉండాలి. కానీ అట్లా లేడు. సో ఈయన కోసం అని చెప్పేసి ఈడు ఉట్టించిన డాక్టర్ ఈ ఏమంటారు డాక్టర్ మేడం దగ్గర పోయినాం, గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి పోతే ఈ అబ్బాయి కడుపులో నట్టలు ఉండొచ్చు, అట్లుంటే కూడా అన్నం తినరు అని చెప్పేది. అందుకని నట్టల మంది తీసుకొచ్చాం. ఇప్పుడు పోయాలా గొర్రెల కోసం తెలుసా, డివార్మింగ్ చేస్తాం చూసినా అట్లనే ఇప్పుడు నేను కూడా డివార్మింగ్ చేయాలి. ఏమనంటే పోతాయి అన్నట్టు. మోషన్ బ్లాక్ వస్తాడు కదా, చూద్దాం ఎట్లా ఉంటుంది. మొత్తం పోయినాక మరి ఇక మందు పోసిన ఆల్రెడీ ఒక దగ్గర తెచ్చి పోసిన ముక్క పోలే. తాగుతారా మరి? తాగిపియాలి. తాగుతాడా అంటే కూర్చో. మరి గవర్నమెంట్ మందులు మంచిది మేడం, పట్టించుకోము. మనం ప్రైవేట్ హాస్పిటల్ అనగానే అడుగు అంటాం, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్. అదే గవర్నమెంట్ జాబ్ అయితేనేమో గవర్నమెంట్ జాబా, టీచర్ ఏమో ప్రైవేట్ టీచర్ అయితేనేమో ప్రైవేట్ టీచరా, గవర్నమెంట్ టీచర్ అయితే గవర్నమెంట్ టీచర్ అంటారు. కానీ గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ స్కూల్ పోరు, గవర్నమెంట్ ఏం చేయరు.
అందుకని మేము గవర్నమెంట్ హాస్పిటల్కే పోతున్నాం. దానా కూర్చో పండు కాలు కాడ కాలు క్రియాన్ షాప్లో రాయలో బంగారు పండులో ఎన్నెల పండులో బజ్జీలు అమ్మలో ఎన్ని వేసిరిసా బట్టలు బజ్జీలే ఎండ అంతా వస్తలే అనుకుంటే అలా వస్తుంది మన దగ్గరనే ఎక్కువ కొడుతుంది. మా తమ్ముడు ఏంటంటే ఏదో ఒక మెకానిక్ అయిదాం అనుకుంటాడు, కానీ ఇంతవరకు ఏ మెకానిక్ కాలేదు. కాకపోతే ఇంట్లో పనులు మొత్తం మావిడే చేస్తాడు అన్నట్టు. ఏ ఎలక్ట్రీషియన్ అయినా కానీ ఏదైనా ప్రతి ఒక్కటి. ఇదైతే పెద్ద సెటప్. ఇది ఎంత రైతు 600 700 పెట్టి ఇది కొన్నాడు. కానీ దేనికి పని రాకపోతే అంటే పని చేస్తుంది, కానీ దీనికి సెటప్ చేసేలోపు అక్కడ ఉన్న పని కంప్లీట్ అయిపోతుంది, బరువు అవుతుంది. అంటే మనం ఏం చేస్తాం, వీడియో కోసం పని చేయం, ఏదైతే పని ఉందో అదని మనం వీడియో తీస్తాం. అరే నీకు అర్థమవుతుందా, ఇది మొబైల్, అదే మొబైల్. మరి ఇలా మొబైల్ పెట్టుకుంటామా, ఇట్లా పట్టుకుంటామా, ఇట్లా ఒక హ్యాండిల్ వస్తుందా, ఇట్లా పట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇలా లైట్ పెట్టుకోవచ్చు, మైక్ పెట్టుకోవచ్చు, 2 మైకులు పెట్టుకోవచ్చు, ఇలా లైట్ పెట్టుకోవచ్చు. మరి దాని ఎందుకు పాటిస్తారు? పెద్ద సెటప్ అదంతా, పెద్ద సెటప్. ఇప్పుడు అంత పెద్ద పట్టుకొని తిరిగితే చూస్తారు ఎట్లా ఉంటుంది, బయట పట్టుకొని తిరగలేం ఇంత పెద్దది. అవును, బయట పోయినప్పుడు ఇది, బయట పోయినప్పుడు మేము దీన్ని యూజ్ చేస్తాం. అయితే ఏదైనా స్టాండ్ పెట్టాలంటే సింపుల్, ఇది ఒకటే పట్టుకుంటున్నాం కదా. యాక్చువల్లీ ఇది ఇట్లుంటుంది, ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఫోన్ వస్తుంది కదా. దీని మైక్ సెట్టింగ్ నాకు లేదు, దానికి ఎక్స్ట్రా హోల్డర్ పెట్టుకొని ఇట్లా పెడుతున్నాం. రైట్ సైడ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ మైకులని పెట్టుకోవడానికి మన మైకులే దాదాపు 3-4 ఉంటాయి మైకులు. బోయా MM1 ఉంటుంది, బోయా ఇంకోటి ఉంటుంది, రోడ్ మైక్ ఒకటి ఉంటుంది, మళ్ళీ రోడ్ 35,000 మళ్ళీ అదొకటి ఉంటుంది. ఇంకోటి కూడా కావాలి, DTD4 మినీ కావాలి. ఎందుకది క్లియర్గా వస్తుంది వాయిస్, అది ఇంకా మస్తు క్వాలిటీ ఉంది. 3 రోజుల నుంచి అదే రివ్యూ చూస్తున్నా, అది ఇచ్చినాక చెప్తా. ఇవన్నీ చిన్న చిన్నవి, ఇప్పుడు ఇదే సైజ్ ఉంటుంది కానీ హై క్వాలిటీ హై ఉంటుంది. మన ఇక్కడ వాడరా, ఇండియాలో చాలా తక్కువ అవి. ఓకే ఓకే, మొత్తం యూఎస్ లో ఉంటాయి అవి. ఓకే, ఇక్కడ క్రియాన్ షాప్ ఏమో చేస్తా ఉండు. ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయబోతున్నాం. కోపం వచ్చి మాటలంటని చెయ్యలేబి దెబ్బ కొడదని అలిగి నువ్వు ఫోను చేద్దువమ్మ తెల్లారి నువ్వే కొట్టినా నువ్వే గదని తిట్టినా నువ్వే గదని గుండెల్లో తారనాన తందాననే మన బాధాలన్నీ రాయబోతే పల్లవి కన్నీళ్ళే రాసుకున్నవి చరణాలని కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి ఈ లచ్చుమయ్య గుండెలో మీరున్నది. ఈ సాంగ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ బుల్లెట్ బండికి పోయేస్తేనే పాట ఉంది చూసినాం, నీ బుల్లెట్ బండికి ఎక్కేస్తా పాడుగుడుగా సాంగ్ రాసిన లక్ష్మణ్ అన్న రాసింది పాట. ఆయన సొంతంగా ఆయన పెళ్లి కోసం రాసుకున్న పాట ఇది. యాక్చువల్లీ మనలో చాలామంది నన్ను అడిగిరి ఇది వేయమని చెప్పేసి. గత 3-4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా రాసుకుందామని. ఈరోజైతే రాసిన. ఈరోజు స్వప్న నేను ఈ రీల్ తీస్తాం సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ రీల్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. వీలైతే యూట్యూబ్ షార్ట్లో కూడా పెట్టేద్దాం. కానీ సూపర్ ఉంది ఇది, కానీ ఒరిజినల్ సాంగ్ దొరకలే నాకు ఇంతవరకు. చూద్దాం. బొట్టు ఎందుకు పెట్టుకోలేనా, వంద బొట్టలు పెట్టడానికి దేవుని బొట్టు పెట్టినాగా, ఏది పొడగొట్టుకున్నాడు. మరి ఏమైంది, పెట్టుకున్నావా? పెట్టుకున్నా చెప్తున్నా. నేను అలా మెకానిక్ పని చేస్తున్నా కదా, నా దగ్గర ఏదైనా ఐటమ్ తీసుకుండు కుర్తుండు, ఏది నాకు కుర్తురా గేట్ దాకా కుర్తుని మళ్ళీ రిటర్న్ వస్తుండు మెకానిక్. నీకు తెలియకుండా నేర్చుకొని కుర్తున్నా అన్నట్టుగా పట్టుకొని కుర్తూనే ఉండు ఒకటే తిరిగా. ఎంత దూరం పోతారో ఏమో మరి. ఆ ముగ్గు తీసుడు ముగ్గురు నీకు వస్తుంటే అన్న ముగ్గురు పక్కన పెట్టి ఉరుకుతూనే ఉన్నాడు ఇక. అవునారా? తెలివికి వచ్చిన మంచిగా విచారైండు. అమ్మో ఇంకా 2 రోజులు అయితే వాళ్ళ అక్కను కొట్టి పొల్లు చేస్తాడు కదా. ఇంకా 2 రోజులు అయితే ఉంటుంది అప్పుడు మనకి. ఇక మంచిగా తింటాడు కదా తిన్నాను. బుద్ధి ఉంటే మంచిగా నిమ్మలంగా కాలు బాగా చెప్పుకొని నిమ్మలంగా కూర్చొని 2 కాళ్ళ మీద ప్లేట్ పెట్టుకొని ఇట్టి ఊక్కుంటా తింటాడు. కోపం వచ్చింది అనుకో నేను ఎత్తి పోసి. జస్ట్ మిస్ బస్ వచ్చింది శిరీష. బస్సు నరసంపల్లికి పోయి రిటర్న్ రానికి జస్ట్ 5-10 మినిట్స్ పడుతుంది. అతను బస్సు వచ్చింది. ఆధార్ కార్డ్ పట్టుకొస్తుందా? ఆధార్ కార్డ్ ఇంకా ఫ్రీ ఉందా? గ్రేటే. ఎటువైనా ఏ క్రియాన్స్ ఏ పిన్ని పోతుందిరా క్రియాన్స్ ఎందుకు చెప్పకుండా పోతా అందుకే చెప్పేం కాదు. బాయ్ చెప్పు ఇట్లా బాయ్ బాయ్ చెప్పరా ఇచ్చిపెట్టు అయితే వస్తుంది. సరే మంచిగా బాయ్ చెప్పు. నేను ఉండడు ఇప్పుడు ఆయన దొరుకుతా నా దగ్గరికి వస్తుండ నాకన్నా ముందుగానే పోతుండు. నేను దొరుకుతా అక్క దగ్గరికి.
నాన్నగారు ఎక్కించుకొస్తా నేను నాన్నగారు ఎక్కించుకొని వస్తా తీసుకురాడు బాయ్ చూడు బాయ్ బాయ్ పో బాయ్ అక్క దగ్గర పోదుడా నాకే బాయ్ చెప్తుండు ఏడికి నేను తెలుకోవచ్చు తవ్వ పట్టిండు చూసినావా అంతే ఒకటే తిరగవచ్చు స్ట్రైట్ పోతూనే ఉంటాడు మళ్ళీ ఇటు తిరిగిండు అడా ఉందాడా సరిపోతాం బాయ్ బాయ్ జాగ్రత్త వర్షం పడతా మీరు పోయిలో వర్షం పడుతున్నది నాకు తెలిసి ఏమాట ఉందో లేదో తెలియదు ఇటు అయితే మస్తు అయింది అటు ఉంటే ఇటు మొగలేదు అట్లకనే వస్తుంది వాన ఇంటి పోయే వరకు పడొద్దు ఇంటికి పోయి ఏం కాదు డైరెక్ట్ షాప్నే తిరుగుతారా బస్ స్టాప్ కూడా సరే నేను నాన్నగారు ఎక్కించుకోవస్తాను మరి కాదు ఇంట్లోకి వస్తే ఇది ఇంట్లోకి వస్తావు బాయ్ చెప్పి వేసుకుంటున్నా చెప్పులు వేసుకుంటా మెల్ల 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 దీనికి మూల కొట్టాలి శిరీష గ్రిప్ కరెక్ట్ లేదు ఓకే నా చెప్పుడు నేను తీసుకుంటాను ఏమైనా ఇది ఇచ్చే ఇవి డాడీ అవి ఇవి తీసుకొని నేను నాన్నగారు ఎక్కించుకొని వచ్చేస్తా జాగ్రత్త మరి సరే బాయ్ టైం ఈరోజు టైంకి వచ్చింది బాయ్ పండుగలు చేసుకోక ఇంట్లో నేను ఎల్లుండి పొద్దున సరే అసలు ఆధార్ కార్డు పెట్టుకున్నావు ఇందాక దోలాడినా కానీ బ్యాగ్ పెట్టుకున్నా లేదు తెలియదు ఉందా రైట్ అత్తావా నీది సరే జాగ్రత్త మరి ఎటు పోయినాడు కిరాంచాడు చిట్టాకోళ్ళ ఇంటికి సరే ఇక కనబడకి అటు చట్ట వెళ్ళిపో ఏడుస్తాడు మళ్ళా సరే అత్తమ్మ వచ్చే అది ఇష్టపడతలేడు నేను ఎక్కించుకొస్తా అని వాడు పిన్ని కూడా పడ్డాడు ఏ నానిగా అబ్బా ఒక్కటి కూడా వాడేయలేవారా అన్ని అట్లనే వచ్చినాయి గులాబ్ పూలు తప్ప డాన్స్ సూపర్ చేసినాడు ఆయన చెప్తుంది అవునారా పొట్టాడినట్టు వీడియోస్ పంపిస్తారు అయితే వీళ్ళ స్కూల్ నుంచి ఎన్ని ఆడిరా డాన్స్ ఎన్ని పెట్టిరా బతుకమ్మలు ఫ్రీ పెట్టిరా ఎట్లా ఆడినావు నాని సార్ చూపారు ఎట్లా ఆడినావు డాన్స్ చూపెట్టరు ఒకసారి అవన్నీ మమ్మీ తీసేస్తానన్నా స్టిక్కర్ తప్ప అన్ని ఉన్నాయి ఎట్లా పెట్టినాయి అన్ని ఏమన్నా ఎట్లా డైరెక్ట్ డాన్స్ ఎట్లా చెప్పరా నాకు మధ్యాహ్నం ఒకసారి చూపెట్టు చేపించారు ఒకసారి చూపెట్టమని డాన్స్ చూపెట్టు డాన్స్ ఆడినాను ఎట్లా ఆడినావు నాన్నకి ఆడినావా కాదు ఏ బతుకమ్మ పాట పెట్టారు మన బతుకమ్మ పాట పెట్టిరా పెట్టలే మరి ఏం పెట్టిరా పెట్టిరా నువ్వు ఏ డాన్స్ ఆడినావు ఎప్పుడు ఒకసారి ఆ పాట నీటి మనం గుర్తుపట్టినావా చెప్పినావా నీ బతుకమ్మనే పెట్టిరా అయితే ఆడినావా మరి చెప్పినావా మరి ఆ పాట ఎవరు వాడిరంటే ఆ పాట ఎవరు వాడిరంటే ఏమని చెప్పినావురా అంత అడిగారా అంత అడిగారా వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటంట గో ఫ్రెష్ అప్ నువ్వు ఎట్లా అట్లా ఆడిందంట చూసినావు డాన్స్ ఒకసారి ఆడి చూపెట్టదు నువ్వు ఆడు అరే మమ్మీ ఎట్లా ఆడతారా చూపెట్టరా మమ్మీ ఎట్లా ఆడతా చూపెట్టరా ఇట్లా గిట్లంటగా చూపెట్టరా నీరెక్కడ సిగ్గుపడదా డాన్స్ చేయరా అంటే బొట్టు పోయింది అది నువ్వు ఎప్పుడో ఒకసారి అంటే 7-8 సంవత్సరాలు పెళ్లి కాను మళ్ళీ ఆడిన అవద్దు నువ్వు ఎందుకు లాస్ట్ ఇయర్ కడుపులో లేకుండా ఇక్కడ వినాయక చవితి కాడినా వినాయక చవితి కాడినావా నిజం చెప్పు నిజంగా లాస్ట్ ఇయర్ అందరం ఆడినాం చూసినావా అవునవును మాకు అట్లా పడ్డది మళ్ళీ బోర్డు మార్కర్ వద్దు నాని పప్ప వేసుకుంటాను నాన్న వద్దు నాన్న వాళ్ళు రీల్ చేసి లేక ఇవ్వాలి అవును రీల్ అప్పుడు పెట్టినా అన్న పెట్టచ్చు మీ అక్క చూసినావా ఎట్లా తయారు రాలే ఇంకా అన్న సంగతి దిగుతాడు మళ్ళా హలో వాట్ హ్యాపెన్ దిగు దిగు వానికి పెట్టి వీని డ్రెస్ వేసి వీని మంచిగా రెడీ చేసి పెట్టాలి సార్ తీసేయాలా తీసే వద్దు నాన్న మళ్ళీ జుట్టు చూసిపోతుంది మధ్యాహ్నం అన్నం తినలేదంట అవు చెప్పింది వీడియో కాల్ చేసి స్పూన్ వేయలేట మరి స్పూన్ లేదా పిన్ని కట్టిందిరా ఈరోజు బాక్స్ అయితే నేను కట్టలే రోజు ఉప్పు చూసి పెడతాం కానీ ఈరోజు ఉప్పు కూడా చూడలేదు ఇంటికాడ అన్నం ఉంటే సప్పగా మనం తిన్నప్పుడు అన్నం అప్పటికే సప్పగా అయిపోయింది ఇంకా బాక్స్ పెట్టింది అన్నం ఎట్లుంటది ఇంకా సప్పగా మధ్యాహ్నం మేము హాస్పిటల్ తీసుకుపోయినాక వాళ్ళ సార్ తోటి ఫోన్ చేయించింది మమ్మీ కూర మంచి లేదు మమ్మీ ఈరోజు ఎప్పుడు వేయలేక ఇంతవరకు ఫస్ట్ టైం లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేయడం ఆ సార్ కూడా ఫోన్ చేసి పెరిగానే మా సార్ అయితే సార్ పెట్టిండు పెరిగానే సార్ ఇద్దరు కూర్చొని తిన్నారంట గ్రేట్ మళ్ళీ వీడియో కాల్ చేసి మాట్లాడినాం మమ్మీ కూర తినబుద్ధి అయితే మమ్మీ మంచిగా లేదు నేను పెరగన్నం తింటున్నా సార్ నాకు పెట్టిండు అని చెప్పి తిన్నారు ఇక నాకు తిప్పారు రెసిపీ ఇక మమ్మీకి ఎంత ఇష్టమో అట్లా జుట్టు ముందు